నేను జాయింట్ కలెక్టర్గా ఉండగా ఒక మంత్రి వచ్చి మన రాష్ట్రంలో, నేను అప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్ని, కలెక్టర్ గారు ఏ కారణంగానో లీవ్లో ఉంటే ఆ రోజు రుణమేళాలు జరిగేవి. పూజారి అని చెప్పిన ఒక ఆయన మంత్రి ఉండేవాడు, కేంద్ర మంత్రి. ఆ రుణమేళాకి నేను అన్ని ఏదో మా ఏర్పాట్లు జరిగింది. నేను ఆ మంత్రిని రిసీవ్ చేసుకున్నాను గౌరవంగానే. ఆ తర్వాత ఆయన ఏదో గుడికి వెళ్తున్నాడు, ఏదో బహిరంగ సభకి వెళ్ళే ముందు గుడికి వెళ్తున్నాడు ఆయన. నేను సాధారణంగా ఏంటంటే ఒక అధికారిగా ఉన్నప్పుడు అధికారికంగా గుళ్ళు, మసీదులు, చర్చిలు వాటికి దూరంగా ఉండాలని, మంచో చెడు మతము, మత సాంప్రదాయాలు, దైవభక్తి వేరు, అధికారికంగా ప్రజలకి సేవ వేరు. కాబట్టి దానికి దూరంగా ఉండాలని చెప్పి ఆయనతో పాటు గుడికి వెళ్ళటం కాదని ఆయనతో పాటు అధికారులు మా వాళ్ళని పంపించి, నేను ఆయన గుడి నుంచి, ఆ సింహాచలం గుడి నుంచి ఆయన ఫంక్షన్కి వెళ్ళే టైం కల్లా నేను చేరుకున్నట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాను. ఆయన మధ్యలో ఏదో మరి టైం అయిపోతుంది కాబట్టి గుడికి వెళ్లకుండా ఆయన మనసు మార్చుకున్నాడు. దాంతో ఆయనకంటే నేను ఒక 3 నిమిషాలు లేట్గా వెళ్ళాను ఆ ఫంక్షన్కి. మామూలుగా అయితే నేను ఆయన వచ్చిన టైం కంటే ముందు వెళ్ళి ఉండేవాడిని. మరి ఎవరో ఆయన చెవిలో ఏదో చెప్పారో ఏంటో నాకు తెలియదు ఏమైందో. ఆయన ఆ సభలో మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో చాలా అవాకులు చవాకులు, చాలా అనూహ్యంగా మాట్లాడేశాడు. అసలు నేను ఎవరినో తెలియకుండా, ఏంటో తెలియకుండా చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాడు. నేను అప్పుడే లేచి వెళ్ళిపోతానని చెప్పాను. నా పక్కన ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ గారు అంటే వెంకటరత్నం గారు, ఏమండి ఈయన శృతి మించి మాట్లాడుతున్నాడు, ఎలాంటి మా ప్రవర్తన ఎవరి దగ్గర నుంచో నేను క్షమించను. ఆయన మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, నాకు అనవసరము, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతానంటే ఆయన నన్ను బతిమలాడాడు. నాకు బాగా తెలిసిన మనిషి ఆయన. జయప్రకాష్ గారు, నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ని, మరి రాష్ట్రంలో లీడ్ బ్యాంక్ ఇది, ఆయన మా మంత్రి, బ్యాంకింగ్ మంత్రి, నా మాటని మీరు కొంచెం ఊరుకోండి, ఏదో చేశారు. అదైన తర్వాత అప్పటికి కూడా నేను నా గౌరవాన్ని నేను కాపాడుకుని నేను ప్రభుత్వం వరకు చేయవలసిన పని చేశాను. అప్పటికి కూడా ఆయన ఎయిర్పోర్ట్ సాగనంపి, ఎయిర్పోర్ట్లో వెళుతున్నప్పుడు విమానయాత్రుడు ఆయన నేను మాత్రం ఉంటే చెప్పాను, మీరు చేసిన పని మీకు ఎలా ఉందో నాకు తెలియదు, మీకేమన్నా అంతరాత్మ అంటూ ఉంటే మిమ్మల్ని అది బాధించాలి, ఏ కారణం లేకుండా మీరు చాలా అవాకులు చవాకులు మాట్లాడారు, నిజం ఎప్పటికైనా మీకే తెలుస్తుంది, కొంచెం చెప్తే అతనికి ఏం చేయాలో అర్థం కాల. నేను భయపడిపోతాను అనుకుంటే అది ఇంత ఇంత నిబ్బరంగా మాట్లాడుతుంటే ఆయనకు అర్థం కాల. ఇట్స్ ఆల్ రైట్ అని మనకు వెళ్ళిపోయాడు. కానీ ఇది పెద్ద వార్త అయిపోయింది. ఆ రోజు రాష్ట్రం మొత్తంలో చాలా సంచలన వార్త ఇది. పేపర్లో బ్యానర్ హెడ్లైన్స్, ఈ రకంగా ఆయన జాయింట్ కలెక్టర్తో ఇలా మాట్లాడారు, ఇలా జరిగిందని చెప్పాను. అది జరిగిన కొద్ది రోజులకి ఎన్టీ రామారావు గారు జిల్లాకు వచ్చారు. అప్పుడు నన్ను పిలిపించి ఏమిటి ఇలా మాట్లాడట, నేను ప్రధానమంత్రి టేకప్ చేస్తాను. అప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఆయన్ని రిసీవ్ చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు వచ్చారు. నేను ప్రధానమంత్రితో మాట్లాడతాను, ఇది పద్ధతి కాదు అని చెప్పి చాలా కోపంగా అన్నారు. అప్పుడు నేను నచ్చచెప్పాను ఆయనకి, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య చాలా తగాదాలు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో మీరు ఇంత చిన్న విషయాన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్తే అది ఇంకా వివాదం పెరిగిపోతుంది, మీకు అంతగా అనిపిస్తే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిని రాయమనండి, అధికారులతో ప్రవర్తించే తీరేది కాదు, రాజకీయాలు మీకేమన్నా కూడా అని చెప్పని, చేస్తారు, మీరు పట్టించుకోకుండా చెప్పాను. అప్పుడు ఎవరో కొందరు పార్లమెంట్లో కూడా రేస్ చేశారు, మన రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యులు, ఉపేంద్ర గారు అనుకుంటాను, ఒక ఉత్తరం రాసినట్టున్నారు. ఆయన సరే మీరు చెప్పారు కాబట్టి నేను మాట్లాడని చెప్పి ప్రధానమంత్రితో ప్రస్తావించాల. అప్పుడే వెంగళరావు కూడా అప్పుడు వెంగళరావు పిసిసి అధ్యక్షుడు, ఆయన నన్ను స్వయంగా విశాఖపట్నం వచ్చి నాతో కలిసి చాలా ప్రేమగా, ఆయన చాలా ఉదాత్తంగా వ్యవహరించాడు. జయప్రకాష్ గారు, ఇది మీ గురించి నేను విన్నాను, నాకు పూర్తిగా తెలుసు, దురదృష్టం ఇట్లాంటి ప్రవర్తన, నేను సిగ్గుపడుతున్నానని చెప్పిన ఆయన ఎవరో చేసిన తప్పుకి ఆయన నాకు క్షమాపణ చెప్పారు. అప్పటి నుంచి నాకు వెంగళరావు గారు అంటే ఆ రకమైనటువంటి అనుబంధం ఉంటుంది అన్నమాట. కాబట్టి అది మొట్టమొదట కలవటం. అది అప్పటిదాకా బహుశా ఒక చిన్న కింది స్థాయి అధికారిగా నాకు వచ్చి ఆయనకు తెలిసిపోవచ్చు. సరే, మనందరికీ ఎన్టీ రామారావు వచ్చింది తెలియదు, ఆయన రాజకీయ రకమరిపై ఎన్టీ రామారావు గారు తెలియని వాళ్ళు తెలుగు నాట ఎవరుంటారు. కానీ వ్యక్తిగతంగా కలవడం కానీ సంభాషణ కానీ ప్రధానమంత్రితో గట్టిగా నేను టేకప్ చేస్తానని నాతో అన్నప్పుడు నేను వద్దని వారించాను. అదే నాతో ఆయనకి మొట్టమొదటి సంభాషణ.